స్పామ్ పాట్. ఈ డిష్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బాయిల్డ్ పొటాటో, పాలకూర, ఉల్లిపాయ, క్రీమ్, వెల్లుల్లిపాయలు, వెన్న, నట్మెగ్ జాజికాయ, మిరియాల పొడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి ఇందులో. ఇది బేసిక్గా ఏంటంటే చెప్పాను కదా, ఒక మ్యాష్ పొటాటో లాగా ఉంటుంది. దీంతోపాటు మీట్స్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆకలితో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా సరే దీన్ని అలాగే తిని కూడా మనము హోల్ మీల్ కింద స్టమక్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే బహుశా ఇది నేషనల్ డిష్ అయి ఉండొచ్చు. ఓకే, వంట మొదలు పెట్టేసుకుందాము. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఇందులో వెన్న వేసుకుంటున్నాను. Chopped garlic. గార్లిక్ చాప్ చేసి ఇందులో వేసేసుకుందాం. అలాగే ఆనియన్ ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆనియన్ ఫైన్ చాప్ ఎందుకు చేసుకోవాలో ఈ డిష్ మొత్తం రెడీ అయిన తర్వాత మీకు అర్థమైపోద్ది. ఓకే, ఆనియన్ కూడా డిష్లోకి. స్పినచ్ని మంచిగా షెడ్ చేసి వేసుకుందాం. స్పినచ్ బదులుగా వీళ్ళు కేల్ అని ఒక హర్బ్ ఉంటుంది, దాన్ని వాడతారు. ఈ కేల్ అనేది లెట్యూస్ ఉంటుంది కదా, మనం యూస్ చేస్తాం లెట్యూస్. ఆ లెటస్కి సంబంధించి, లెటస్ అనేది కూడా ఒక ప్రొనౌన్సియేషన్ రండి, మీరేం కంగారు పడకండి. ఆ జాతికి సంబంధించిన ఒక హర్బ్ అనమాట. అయితే అది కొంచెం పుల్లగా ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, మనకు దొరకదు. దొరికేలా ఉంటే దాన్నే యూజ్ చేసుకునే వాళ్ళం, కానీ దొరకదు. కాబట్టి మనం పాలకూరని రీప్లేస్ చేస్తున్నాం. మీకు కనుక కేల్ దొరికితే కేల్ వాడండి, లేదంటే స్పినచ్ వాడుకోండి. అలా కాదనుకుంటే లెట్యూస్ యూజ్ చేసి కొద్దిగా నిమ్మకాయ కనుక వేసుకున్నట్లయితే మీకు ఆ పుల్లదనం వస్తుంది కొంచెం. ఓకేనా, దీన్ని కూడా డిష్లోకి వేసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ పని అవుతూ ఉంటే మనకి ఇక్కడ ఇంకో పని ఆగుంది, ఆ పని చేసుకోవాలి. అదేంటంటే బంగాళదుంప. దీన్ని గ్రేట్ చేసుకోవాలి. మ్యాష్ పొటాటో కదా, బాగా స్మూత్గా రావడానికి గ్రేట్ చేసుకున్నట్లయితే లంప్స్ లేకుండా వస్తాయి, అందుకని గ్రేట్ చేసుకుంటున్నా. ఇలా రుద్దేసుకుంటే చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా, బంగాళదుంప నలిపినప్పుడు ఉండలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా లేకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట. డన్.
ఓకే, ఇక్కడ ఇది కూడా వేగిపోయింది కావాల్సిన విధంగా. ఇందులోకి ఈ మ్యాష్ చేసుకున్న పొటాటో వేసుకుందాం. రైట్, కొంచెం ఇలా ఫ్రై అయ్యేసరికి ఏమవుతుందంటే ఇదంతా మంచి చక్కటి పేస్ట్ లాగా వస్తుంది. బంగాళాదుంప అప్పటి వరకు కొంచెం విడివిడిగా అట్లా ఇట్లా ఉన్నా కూడా దీంతో కలిసి ఈ విధంగా వేగుతూ ఉండి హీట్ తయారైన తర్వాత స్టార్చ్ లాగా చక్కటి టెక్స్చర్ వస్తుంది బంగాళాదుంపది. ఆ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా నట్మెగ్ ఫ్లేవర్ కోసం, మిరియాల పొడి అండ్ ఉప్పు. ఇది కూడా కలిసేలాగా వేపుకోవాలి. కలుపుకుంటూ వేపుకుంటూ రెండు ఒకేసారి. దీన్ని చూస్తే వాట్ వి సే నేషనల్ డిష్ అంటున్నారు కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మీమ్ వచ్చింది, అది గుర్తొచ్చింది. యూజువల్లీ నేషనల్ డిషెస్ మన నేషనల్ డిష్, నిజానికి ఇండియాకి అలాంటి నేషనల్ డిష్ ఏది ఉండే అవకాశం కూడా లేదు. ఢిల్లీ వాళ్ళని అడిగితే వాళ్ళు చోలే భటూరే తప్ప వేరేది ఉండాల్సిన అవసరం లేదు అంటారు. ముంబై వాళ్ళని అడిగితే వడాపావే ఉండాలంటారు. రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా చెప్తుంటారు. మనం హైదరాబాద్కి వచ్చామంటే మాత్రం బిర్యానీ ఉండాలి నేషనల్ డిష్ అనే అవకాశం ఉంది. సో అట్లా స్పెసిఫిక్గా మనకైతే లేదు యాజ్ ఆఫ్ నౌ, నాట్ అఫీషియల్లీ అట్లీస్ట్. అయితే బ్రిటన్కి సంబంధించిన నేషనల్ డిష్ ఏంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళ నేషనల్ డిష్ కూడా బయట దేశాల నుంచి కొట్టుకెళ్ళిపోయారు అని ఒక ట్రోల్ వచ్చిందనమాట. అదేంటంటే బ్రిటన్కి, అంటే లండన్కి సంబంధించి, బ్రిటన్కి సంబంధించి, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన నేషనల్ డిష్ చూస్తే వాళ్ళ నేషనల్ డిష్ చికెన్ టిక్కా మసాలా. చికెన్ టిక్కా మసాలా వాళ్ళ నేషనల్ డిష్ అనమాట. అది యాక్చువల్లీ మన ఇండియన్ డిష్ కదా. వాళ్ళు ఏడిపించారు, వాళ్ళని ఎవరో ట్రోల్ చేశారనమాట. మీకు సొంతంగా ఒక నేషనల్ డిష్ కూడా లేదు, అది కూడా బయట దేశాల నుంచి తెచ్చేసుకున్నారు, దొంగిలించి తెచ్చేసుకున్నారు అన్నట్లుగా. బట్ ఎనీవే ఐ అప్రిషియేట్ ఇట్. వాళ్ళని తప్పుపట్టడం కాదు, ఏదో ఎందుకు ఆ దేశంది మనం పెట్టుకోవాలి అని అనకుండా వాళ్ళు చికెన్ టిక్కా మసాలాని వాళ్ళ నేషనల్ డిష్ కింద పెట్టుకున్నారు. చాలామంది బ్రిటన్ పీపుల్కి దే లవ్ దట్ పర్టికులర్ డిష్, చికెన్ టిక్కా మసాలా. అక్కడే బాగుంటుందని కూడా చాలామంది అంటారు, లండన్లో బాగుంటుంది చికెన్ టిక్కా మసాలా అని. ఆ విధంగా అనమాట నేషనల్ డిష్ గురించి అనేసరికి అది గుర్తొచ్చింది నాకు. అండ్ ఇది వీళ్ళ నేషనల్ డిష్, నార్వేయిన్ నేషనల్ డిష్. ఓకే, ఇది చక్కగా వచ్చింది, నీట్గా కలిసిపోయింది, వేగిపోయింది, ఆ పచ్చిదనం అంతా గాయమైపోయింది, కమ్మగా తయారైనట్లుంది ఇది టేస్ట్లో కూడా. లాస్ట్లో ఏం చేయాలంటే క్రీమ్ని ఇట్లా వేసుకొని, ఎక్కువ కుక్ చేయకూడదు. క్రీమ్ ఎక్కువ కుక్ అయితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ఇంకా మళ్ళీ అది కర్డిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే విరిగిపోతుంది కదా, ఆ విధంగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా కలిపేసుకొని దించేసుకోవాలి క్రీమ్. కలపడానికి సరిపడా వెయిట్ ఉంటే చాలు పెనంకి. డన్. ఓకే, చక్కటి ముద్ద తయారైంది, సంగటి ముద్దలాగా. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.